పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోందో వివరించడానికి టీవీ9 ప్రతినిధి శ్రీనివాస్ మనకు పూరి నుంచి మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్, అక్కడ రత్న భాండాగారం తలుపులు అయితే తెరుచుకున్నాయి. ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతోంది, అలాగే ఆలయ పరిసరాల్లో భద్రత అది కూడా మనకు కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? 1:25కి మధ్యాహ్నం ఈ యొక్క భాండాగారాన్ని తెరిచేందుకు సమాయత్తమయ్యారు. అయితే అప్పటి నుంచి కూడా స్టార్టింగ్లో కాస్త రెండవ దర్వాజాకు సంబంధించినటువంటి తాళం కొంత మొరాయించినప్పటికీ తర్వాత తెరుచుకుంది. అప్పటి నుంచి కూడా లోపల లెక్కింపు అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. చూడొచ్చు, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే పోలీసులు ప్రధాన ద్వారం దగ్గర ఇక్కడ మీడియానంతటిని కూడా ఇక్కడే కట్టడి చేస్తున్నారు. ఇంకా సామాన్య ప్రజానీకాన్ని అంతా కూడా చాలా దూరంగానే బారికేడ్లు వేసి అందరినీ కూడా అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ యొక్క దర్శనాలని పూర్తిగా బంద్ చేసినటువంటి పరిస్థితి. అయితే లోపల చూసుకున్నట్లయితే స్ట్రైట్గా స్టెప్స్ కనిపిస్తున్నాయి. స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఆ లోపల స్వామివారి ఆలయం కిందనే ఈ యొక్క భాండాగారం అనేటువంటిది ఉంటుంది. అక్కడే ఈ యొక్క భాండాగారం లెక్కింపు అనేటువంటిది కొనసాగుతుంది. చూస్తే అక్కడ కొద్దిమంది పురోహితులు మాత్రమే బయట కనిపిస్తున్నారు. లోపల నుంచి ఎవరు కూడా బయటికి, అధికారులు ఎవరు బయటకు రావటం లేదు. బయట వాళ్ళు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తంగా పోలీసు వలయం మధ్య ఈ యొక్క ఆలయం అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు వచ్చి చెబితేనే కానీ లోపల పరిస్థితి ఏంటి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క లెక్కింపు అనేటువంటిది కొనసాగుతుంది. 46 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఈరోజు ఈ యొక్క భాండాగారాన్ని తెరవటం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త చీకటి వాతావరణం, లోపలంతా కూడా చిమ్మ చీకటి ఉంది. అదేవిధంగా క్రింద ఉండటంతో అది కొంత జౌలు అంటే తడి తేమతో కూడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చెక్క పెట్టెల్లో అవి భద్రపరిచి ఉన్నటువంటి నేపథ్యంలో అవి కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటిని మళ్ళీ తిరిగి సురక్షితంగా మంచి పెట్టెలకు, అదే సైజులో ఉన్నటువంటి పెట్టెలను కూడా సిద్ధం చేశారు. 6 పెట్టెలను లోపలికి తీసుకువెళ్లారు. ఆ పెట్టెల్లోనే మళ్ళీ తిరిగి వాటిని లెక్కించి భద్రపరిచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా లెక్కింపు అయితే కొనసాగుతోంది. అయితే 1978లో అప్పుడు తెరిచారు ఆ యొక్క భాండాగారాన్ని. అప్పుడు చాలా సమయం పట్టింది లెక్కింపుకి అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే 3 గదులు ఉంటాయి. 3 గదులను కూడా అప్పుడు తెరవటం జరిగింది. ఆ తర్వాత నుంచి మిగతా 2 గదులు తెరిచినప్పటికీ అప్పుడప్పుడు ఈ గది మాత్రం తిరిగి 46 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 3వ గదిని తెరుస్తున్నారు అని చెప్పి తెరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంతటా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. నాగబంధం అనేటువంటిది ఉంది అని చెప్పి, అదేవిధంగా అంటే మధ్యలో ఎందుకు తెరవలేదనడానికి కూడా చాలా రకాల కారణాలు వచ్చాయి. ఆ నాగబంధం ఉంది, పాములు ఉన్నాయి అని చెప్పేసి, అదేవిధంగా రకరకాలు అంటే ఒకవేళ ఓపెన్ చేసినా సరే అది చెడుకి దారితీస్తుందని చెప్పి కూడా చెప్పడంతో ఇంతవరకు కూడా అది తాత్సారం జరుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తెరుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అధికారంలోకి రావటం, ఒక కమిటీని వేయటం, ఆ కమిటీ మార్గదర్శకాలు ప్రకారం ఈరోజు ఆ యొక్క దర్వాజాలను ఓపెన్ చేసి ఆ యొక్క భాండాగారాన్ని ఈరోజు తెరిచినటువంటి పరిస్థితి. అయితే ఎంత మేర నిధులు ఉన్నాయి అనేటువంటిది ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అధికారులు వచ్చి బయటికి చెప్తే కానీ దానిపై ఇంకా స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. రైట్ శ్రీనివాస్, అది పూరి జగన్నాథ్ ఆలయ ప్రాంగణం నుంచి టీవీ9 ప్రతినిధి శ్రీనివాస్ అందించిన లైవ్ సమాచారం మనం విన్నాము. ప్రస్తుతం అయితే 1:25 మొదటి ద్వారం తెరుచుకుంది. ఆ తర్వాత రెండో ద్వారం తెరిచేందుకు కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రత్యేక తాళం చెవి ద్వారా రెండో ద్వారాన్ని కూడా తెరిచారు. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళగలిగారు 11 మంది. ఆ 11 మంది నగల లెక్కింపు, అక్కడున్న సంపద లెక్కింపు కొనసాగిస్తున్నారు. ఆ వివరాలు అధికారులు బయటకు వచ్చి చెప్తే తప్ప పూర్తిగా తెలిసే అవకాశం లేదు.